హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మొట్టమొదటిసారిగా మన వీడియోలో మెత్తల కూర అయితే వండుతున్నాం. ఫ్రెండ్స్, మేము మామూలుగా వీడియో పెట్టకుండా చాలాసార్లు వండుకున్నాం, కానీ వీడియో పెట్టిన కానీ అంటే మన ఛానల్ ఓపెన్ చేసిన కానీ ఒక్కసారి కూడా మెత్తల కూర వండుకోలేదు అన్నమాట. ఇదిగోండి, ఇవి మెత్తలు అన్నమాట. అందరు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎన్ని చేపల ప్రియులు ఎవరికైనా తెలిసే ఉంటుంది ఇవి మెత్తలని. ఇదిగోండి, ఇవైతే మా అమ్మకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మెత్తలు అయితే ఇప్పుడు వీటిని బాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఉన్నాయి కదండి, తలకాయలు ఇవన్నీ చేసుకోవాలి. ఇటు కూర అయితే చూపిస్తాను ఎలా వండుతాం అన్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రోత్సహించండి మమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, మొన్న తీసుకొచ్చిన మెత్తలు అన్నమాట ఇవి. అప్పటి నుంచి ఇప్పుడే పెట్టాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి పక్కన పెట్టింది మా అక్క. కొన్ని అయితే వండుద్దంట. వీటికి కలిపి ఏమి వేయట్లేదు, ఓన్లీ ఇవి వరకే వండుతుంది ఫ్రెండ్స్ మా అక్క అయితే. చేపలు అయితే ఇలా అయితే చేసుకున్నాం అన్నమాట. ఇవన్నీ తలకాయలన్నీ ఇటు పెట్టేసారు. ఇవైతే పడేయటం అన్నమాట. ఇవ్వండి, ఇవి కూర వండాలి. చూడండి, అది చేసుకోవాలి. మనకి ఇక్కడ సన్న పొట్టు ఉంటుందండి, మనం కడుక్కుంటూ పొద్దుల మనం రుద్దాలన్నమాట. గట్టి కడగాలి వీటిని. ఇవి కడిగేసాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇవ్వండి ఫ్రెండ్స్, మా అక్క అయితే శుభ్రంగా కడిగేసి ఇక్కడైతే పెట్టేసింది. ఆనియన్స్, మిర్చి, ఉల్లిపాయలు, ఫ్రెండ్స్ ఇగోండి ఎండు చేపలు శుభ్రం కడిగేసి ఇక్కడ పెట్టేసింది. అలాగే ఉల్లిపాయ కింద పచ్చడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, పక్కన టమాటాలు. ఇవి అన్నమాట కూరకి. ఇప్పుడైతే వీటిలైతే ముందుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎండు చేపలని అది చూపిస్తాను ఎలాగన్నది. ఇవి సరిపడా ఆయిల్ పోసుకుంది. ఇప్పుడైతే ఎండు చేపలు వేసిందండి, ఫ్రై చేస్తున్నమాట. ముందుగా అయితే మనం ఎండు చేపలు ఫ్రై చేసుకోవాలండి. మనం పెద్ద చేపలు ఎలా ఫ్రై చేస్తామంటే ఎండు చేపలు ఉంటాయి కదా, అవి ఎలా ఫ్రై చేస్తాం ఇవి కూడా సేమ్ అంతే ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇవైతే ఎగిపోయినాయి బాగా. చూడండి, లైట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుంటుంది మా అక్క. ఇలా ఈ ప్లేట్లో తీసుకుంటుంది. ఇలా ఏం చేసుకోవాలన్నమాట. ఇవి ఇలాగే ఇంకా మనం కొద్దిగా కారం ఉప్పు వేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. భలే ఉంటే కరకరలాడతాయి. ఎందుకంటే నేనైతే అలా తింటాము. ఇప్పుడైతే మరిన్ని చేయలేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇలా వేసుకోవాలి. చూపేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారిగా మంట అయితే బొక్కమని వచ్చేసింది ఫ్రెండ్స్. ఫోన్ నేను టోపన్ తీసేసాను ఫోను. సరిపడా ఉప్పు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడా పసుపు. ఉల్లిపాయ అయితే ఎగిపోయినాయి. టమాటాలు వేస్తుంది మా అక్క. ఇలా మగ్గేసాక టమాటా వేసుకుంటే పెట్టుకుంటాం. మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకుందామండి. అక్క తిరగయ్యి. ఇవన్నీ సరిపడా కారం వేసుకోవాలి. బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట చక్కగా. ఇప్పుడు దాకైతే వాటర్ పోలేము, మనం ఆ ఆయిల్లోనే మగ్గిచ్చేసుకున్నాం టమాటాలను అయితే. ఇవ్వండి, ఇలా అయితే అడిగి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం అయితే పోతుంది. చింతపండు రసం అక్క పోసేది చింతపండు రసం అన్నమాట. ఇలా వేసుకున్నాం. ఇదిగోండి, నేను పులుసు అయితే పెట్టేసింది. ఇప్పుడైతే ఏమాత్రం ఎండు చేపలు వేస్తుందన్నమాట ఇందులోనే. ఇది మెత్తలు ఎండు చేప కూర లాగలేదండి. ఓ 4 మెత్తలు వేసి పులుసు పెట్టినట్టు సాంబార్ లాగా. లేదు ప్లేట్ వేసింది. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అప్పుడు మానస ఏవన్ ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి అయిపోతే వచ్చేసిందండి. దించేస్తాక కూర అయితే అయిపోతే వచ్చిందండి. మెత్తల్లో పులుసు అయితే అయిపోయింది అన్నమాట. మనకి మెత్తల్లో మనకి పచ్చిరా ఉంటాయండి, ఎండి ఉంటాయి. పచ్చి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఎండి అయితే మనం ఎప్పుడైనా సరే వండుకోవచ్చు కాబట్టి ఎండి ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ పచ్చి దొరకడం చాలా కష్టం అండి. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా దించేస్తున్నాం మేము కర్రీని అయితే. కూర అయితే దించేసామండి. చూడండి, సూపర్ ఉంది కదా. నిన్న నైట్ అయితే మా తమ్ముడు అయితే జలరాకు తోలికే వెళ్ళాడండి. వాటర్ కాడికి మా చింతలు బజ్జీలు తమ్మంటే వెళ్ళాడు అన్నమాట.
మా తమ్ముడు వెళ్ళిన తర్వాత జల్లు అయితే మొదలు పెట్టిందండి. జల్లు కూర్చుంది మాట. మా తమ్ముడు తడిసే వచ్చేసరికి మా చింతలు అయితే ఒక్కటే బజ్జీ తిందండి. మా చెల్లిని అయితే బజ్జీలు బుజ్జమ్మ అని పిలుతూనే ఉంది. వీడియోలో ఉండిద్దేనండి. వేడి బజ్జీలు అయితే మేము అందరం తినేసేవండి. ఎంతో బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. బజ్జీలు, వడలు, బోండాలు మొత్తం కలిపి 50 రూపాయలండి. అందులో పొడుగు చూడండి, బూందీ లాక ఆ పొడుగు కూడా ఇచ్చారన్నమాట. మా అక్క అయితే షాప్కి అయితే వెళ్ళి వస్తుందండి. మా పాపని తీసుకొని రోడ్ అవతలకి వెళ్ళి రావాలి. దగ్గర షాప్ అగోండి, అక్కడ కనబడుతుంది షాప్, ఆ షాపే. బట్టలు అయితే ఇంకా ఉతకలేదండి. మేము కొట్టిందండి మా అక్క మా పాప మా అక్కని. ఏం తీసుకొచ్చా ఒక షాప్కి వెళ్ళి ఇవ్వండి. బియ్యం అయితే అయిపోయాయి ఇంట్లో నిండుకున్నాయి అన్నమాట. అందుకని షాప్ కాడికి వెళ్ళి బియ్యం తీసుకొచ్చింది. నేను పొద్దున్న షాప్ కాడికి వెళ్ళి కేజీ తీసుకొచ్చానండి. మా అక్క డబ్బులు సరిపడా ఇవ్వలేదు. మా అమ్మ చెప్తేనే ఉంది అప్పటికే సరిపడా ఇవ్వని, కానీ మా అక్క వినిపించుకోకుండా తక్కువ ఇచ్చింది. ఇంకెళ్ళి తీసుకొచ్చాను. బియ్యం అయితే ఎన్ని కేజీలు అక్క? ఇప్పుడు ఈ 2 కేజీలు కేజీ మొత్తం 3 కేజీలు అండి బియ్యం అయితే. ఇదైతే మామిడికాయ పచ్చడి కూర అయిపోయింది, చేపల కూర, అందుకే పచ్చడి బాగుండేసరికి మొత్తం కథం. ఇదిగోండి మా పాప కోసం అయితే కొట్టాలన్నమాట. ఇదైతే స్వీట్. మళ్ళీ రేషన్ వచ్చేదాకా మాకు ఈ తిప్పలు తప్పవండి. షాప్ కాడ బియ్యం కొనుక్కుంటూనే ఉండాలి మేమైతే మాత్రానికి. ఇదిగోండి మా పాప ముందు ఒక గిన్నెలో మొక్కలు ఉన్నాయి కదండి, అవి మేము పెంచిన మొక్కల్లాగా ఉన్నాయి కదా, కానీ కాదండి, నిజానికి అవి అయితే మాత్రానికి ఇప్పటికిప్పుడు సెట్ చేసినవండి. ఇంత పచ్చగా ఉన్నాయి, కానీ మేము పెంచినవి కాదు, నాటారన్నమాట. మా మానస నాటింది, మట్టి పోసి దాంట్లో ఇవి నాటేసి నీళ్ళు పోసేసింది. ఇదిగోండి పీకి చూపిస్తుంది మా పాప. ఇది గడ్డి అండి, సన్న పూస గడ్డి ఇది. ఇవేమో గడ్డి చామంతులు, ఇవేమో అవేనండి అడవి కాయలు చూపించాంగా మేము, నల్ల కాయలు ఉంటాయని ఆ కాయలు అన్నమాట. మా పాప అయితే అన్నీ పీకేస్తుంది. అసలు పీక మాకలాగా ఎవరు పెట్టారు ఇవి? మానస. అది కొత్తిమీర, గడ్డి పూలు అయ్యి. కొత్తిమీర కాదు, గడ్డి పూలు. మెత్తడ్లు కూడా ఎలా ఉందక్క? సూపర్గా ఉంది. బాగుందా? వద్దనిపించింది నాకు. ఈ రోజు అయితే చిన్న వీడియోనే పెడుతున్నామండి, పెద్ద వీడియో అయితే పెట్టట్లేదు. ఫోన్ ఛార్జింగ్ లేకపోవటం వల్ల ఇంతవరకు వీడియో తీయటం కుదిరిందండి. ప్లీజ్ అర్థం చేసుకొని మా వీడియోని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ వాచ్ చేయండి. ఏమి ఇచ్చిదే? ఇంకో ఇది రాకి ఇచ్చిందండి నా కోసం గిఫ్ట్గా, నా కూతురు అయితే.